గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ స్పెషల్ లైవ్ షో మనీ అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 96 పాయింట్ల వద్ద లాభపడి 34,427 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే 39 పాయింట్ల లాభంతో 10,565 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే మీకెవరికైనా స్టాక్ మార్కెట్స్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో రామకృష్ణ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే మనం చూసుకున్నాము లాస్ట్ వీక్ అలాగే ఈ వీక్ కూడా ప్రాఫిట్ లోనే స్టాక్ మార్కెట్స్ ఉంటున్నాయి. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ వీక్ మనం F&O క్లోజింగ్కి దగ్గరగా వచ్చామండి. అంటే నెక్స్ట్ థర్స్డే ఏప్రిల్కి సంబంధించిన F&O సెటిల్మెంట్ జరుగుతుంది. నిన్న మార్కెట్స్ టోటల్గా ఉత్సాహభరితంగా ట్రేడింగ్ అయినాయి. ముఖ్యంగా మెటల్ స్టాక్స్లో మంచి ర్యాలీస్ చూసాము. నేషనల్ అల్యూమినియం కానీ, హిండాల్కో కానీ, అలాగే వేదాంత, సెయిల్, ఈ స్టాక్స్ అన్నీ మంచి ర్యాలీతో మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. 9%, 10%లలో. తర్వాత ఫైనల్గా నిఫ్టీ ఒక 39 పాయింట్స్ అప్లో 10,565 దగ్గర క్లోజ్ అయింది. ఇమ్మీడియట్గా ఇంకా ఇది ఫ్రైడే అవటం, వీకెండ్ కావడంతో కొంత కన్సాలిడేషన్కి ఈరోజు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న వచ్చిన మెటల్ ర్యాలీ మొత్తం ఈరోజు కొంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా అల్యూమినియం ప్రైసెస్ నైట్ కొలాప్స్ అవడంతో మళ్ళీ ప్రైసెస్ అన్నీ వెనకొచ్చే అవకాశం ఉంది. సో కొంత నష్టాలు గురవుతాయి ఈరోజు. నిన్న లాభం పొందిన షేర్లన్నీ మార్నింగ్ కనుక మంచి రేట్లలో ఉన్నట్లయితే వాటిలో ఎగ్జిట్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్తాను. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే మనం చెప్పుకున్నట్టు 10,630 అనేది ఒక హడ్డిల్గా ఉంటుంది రాబోయే వారానికి. హడ్డిల్ని బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేయదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. మోస్ట్లీ అదొక రెసిస్టెన్స్ లాగా వర్క్ అవ్వచ్చు. 10,480 మేజర్ సపోర్ట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. 10,480 కనుక కట్ అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే సార్. అలాగే మరి నిన్న TCS కూడా త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. అలాగే మరి సైంట్ కూడా డివిడెండ్స్ 80% పెరిగాయి అని కూడా వచ్చింది. సో దీనిపై అవునండి, ఐటీ కంపెనీస్ అన్నీ వరుసగా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. మంచి గ్రోత్ రేట్స్ చూపిస్తూ ఉన్నాయి. అట్లాగే గైడెన్స్ కూడా బాగా ఇచ్చారు. నిన్న ఒక 4.4% గ్రోత్ రేట్తో నెట్ ప్రాఫిట్ లెవెల్లో TCS మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అట్లాగే షేర్కి కూడా ₹29 డివిడెండ్ ఇవ్వడం, బోనస్ 1:1 ఇవ్వటం. సో అలాగే సైంట్ మంచి రిజల్ట్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్ బాగా మళ్ళీ ఈరోజు కూడా కొంచెం పెరగడానికి ఆస్కారం ఉంది. సో ఐటీ సెక్టార్లో క్వాలిటీ స్టాక్స్లోనూ, మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్, అలాగే టాప్ లైన్ స్టాక్స్లో కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. ఇది మంచి మార్కెట్కి, పర్టికులర్గా ఐటీ రంగానికి ఊతమిచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు నెల్లూరు నుంచి. రవీందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సింటెక్స్ ఇండస్ట్రీస్, ఏబి క్యాపిటల్, ఉత్తమ్ గాల్వాలు, యూనిటెక్, జిఎంఆర్ ఇన్ఫ్రా, వాటిలో ఏది యావరేజ్ చేసుకోమంటారు వద్దా? తర్వాత మిడ్ క్యాప్ ఐటీ ఏదైనా రికమెండ్ చేయండి సార్. మిడ్ క్యాప్ ఐటీ, ఓకే. వీటిలో ఏదైనా యావరేజ్ చేయమంటారా, అసలు అట్టే ఉంచేసి ఏదైనా వేరే తీసుకోమంటారా? అంటే మీరు అడిగిన స్టాక్స్లో యావరేజ్ చేస్తే జిఎంఆర్ ఇన్ఫ్రాలో యావరేజ్ చేయండి. ఉత్తమ్ గాల్వా, ల్యాంకో అడిగారు, ఆ రెండు స్టాక్స్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. ఎందుకంటే అవి NCLTలో ఉన్నాయి, అవి ఎప్పుడు బయటకు వస్తాయో తెలియదు. వచ్చినా కానీ షేర్ హోల్డర్స్కి అంత రిటర్న్స్ ఇస్తారో లేదో అని అనుమానాలు ఉన్నాయండి. ఏదైనా ట్రేడింగ్ పర్పస్లో ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక 10 NP 20 NP స్టాప్ లాస్లతో ట్రేడింగ్ చేస్తే అవి ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్గా కానీ హోల్డింగ్స్కి కానీ అవి పనికిరావండి. జిఎంఆర్ మీరు యావరేజ్ చేసుకోవచ్చండి. తర్వాత మీరు సింటెక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. సింటెక్స్ ఇండస్ట్రీస్ ఒక సపోర్ట్స్ తీసుకుందండి. ₹18 దగ్గర సపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ జరిపే అవకాశం ఉందండి. కాకపోతే కొంచెం పేషెన్స్తో ఉండాల్సిన స్టాక్ ఇది. డీమెర్జ్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ రాలేదు. సో ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్లు బాగానే ఉంటాయి. ఈ గ్రామీణ రంగానికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ వీళ్ళు చేస్తున్నారు. సో అలాగే లాజిస్టిక్స్ వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ అవి చేస్తూ ఉన్నారు. సో ఈ స్టాక్లో మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. అట్లాగే మీరు మిడ్ క్యాప్లో ఏదన్నా మంచి ఐటీ స్టాక్ గురించి అడుగుతున్నారు. మనం గతంలో చెప్పుకున్న KPIT అవన్నీ బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయండి. తర్వాత మిడ్ క్యాప్లో 2-3 స్టాక్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఒకటి జెన్సార్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే హెక్సావేర్ కానీ, NIT టెక్నాలజీస్ కానీ,
ఇవన్నీ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి రాబోయే రోజుల్లో. సో అట్లాగే నిన్న టాటా ఎలాక్సీ అలాగే మైంట్రీ ఇవి కూడా బాగానే పర్ఫామ్ చేసినాయి. నిన్న పర్టికులర్గా 4% దాకా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఈ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ టాప్ 4-5 మిడ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్లో మీరు చేయొచ్చు. ఫర్దర్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఒక పర్టికులర్గా మీరు పిన్ పాయింట్గా 1 స్టాక్ కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు తూర్పుగోదావరి నుంచి. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఆర్హెచ్ఎఫ్ఎల్, ఇండాయిల్ ఎక్స్క్లూజర్, ఘాటా అగ్రవేట్ మూడింటి గురించి చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఆర్హెచ్ఎఫ్ఎల్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్. ఓకే ఆర్ఎస్ఎఫ్ఎల్, మిగతా స్టాక్స్ నోట్ చేశారండి. ఆర్ఎస్ఎఫ్ఎల్ ఒక క్లారిటీగా వినిపించింది. ఓకే శర్మ గారు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అన్నారు. 61 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ఇది ఈ మధ్య రీసెంట్గా ఫ్యూ వీక్స్ నుంచి బాగా వీక్ అవుతూ వచ్చింది. 105 నుంచి 60 రూపీస్ దాకా వచ్చిందండి. ఈ ప్రాంతాల్లో సపోర్ట్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఈ స్టాక్ కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే 55-60 మధ్యలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. ఓకే సార్, మరి హౌసింగ్ ఫైనాన్స్ ఎలా ఉండబోతుందంటారు? హౌసింగ్ ఫైనాన్స్లో టాప్ లైన్ స్టాక్స్ అన్నీ బాగుంటాయండి. అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, అంటే దాంట్లో లీడర్ వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి కావచ్చు, తర్వాత గ్రూప్ ఫైనాన్స్ కావచ్చు, డిహెచ్ఎఫ్ఎల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, అన్నీ కూడా బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఎన్పిఎస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. జనరల్గా ఇవి ఎన్పిఎస్ 0.5% నుంచి 1% లోపే ఉంటాయి. జనరల్గా డిఫాల్టర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండరు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో. సో డిఫాల్టర్స్ తక్కువ ఉంటారు కంపేర్ టు ద బ్యాంక్స్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు. సో ఈ దృష్ట్యా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. ఓకే సార్, అలాగే మరి ఇండస్ ఇండ్ కూడా వడ్డీ ఆదాయం పెరిగింది. అలాగే మరి 16% కూడా రిలయన్స్ పవర్ కూడా ప్రాఫిట్లోనే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుందంటారు? ఇండస్ ఇండ్ అనేది క్వాలిటీ బ్యాంక్ అండి. ఫ్రంట్ లైన్లో ఉండే క్వాలిటీ బ్యాంక్స్లో ఇండస్ ఇండ్ ఒకటి. కంటిన్యూస్గా మంచి గ్రోత్ నెంబర్స్ ఇస్తూ ఉంది ఈ బ్యాంకు. ఎన్పిఎస్ కూడా తక్కువగా ఉన్నాయి బాగా. సో ఈ నేపథ్యంలో ప్రైవేట్ బ్యాంక్స్లో మనం రెగ్యులర్గా రికమెండ్ చేసే వాటిలో ఇది ఒకటి. ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, బంధన్, ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, ఈ బ్యాంక్స్ ఎన్పిఎస్ తక్కువగా ఉన్న బ్యాంక్స్, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. అట్లాగే నిన్న ఇండస్ ఇండ్ రిజల్ట్స్ ఇచ్చింది. రిజల్ట్స్లో కూడా ఒక 27% ప్రాఫిట్ గ్రోత్ చూపించిందండి. అలాగే మరి రిలయన్స్ పవర్ కూడా 16% ఒకేసారి పెరిగింది అన్నట్టుగా కూడా విన్నాం. అంటే అదే మెయింటైన్ చేయగలుగుతుంది అంటారు అదే గ్రాఫ్? రిలయన్స్ పవర్ ఇవన్నీ ఏంటంటే పవర్ సెక్టార్లో అకేషనల్గా కొన్ని క్వార్టర్స్లో కొంత గ్రోత్ చూపించినా మళ్ళీ ఓవరాల్గా ఇయర్కి వెళ్ళేటప్పటికి ఫ్లాట్ అయిపోతూ ఉంటాయండి. అందుకని ఈ పవర్ సెక్టార్లో వీలైనంత గ్రోత్ రేట్స్ తక్కువ ఉన్నాయి. అందువల్ల పవర్ సెక్టార్ని వీలైనంతగా అవాయిడ్ చేయడమే బెటర్. ఓకే సార్, అలాగే మరి లోహా షేడ్స్ కూడా ప్రాఫిట్లోనే ఉంది. మరి అది కూడా సేమ్ అలాగే గ్రాఫ్ మెయింటైన్ చేస్తుంది అని అనుకోవచ్చు అంటారా? లేదండి, అంటే ఈ మెటల్స్ స్టాక్స్ యూజువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్గా బేస్ మెటల్ ప్రైసెస్ పెరిగినప్పుడు మాత్రమే ఈ స్టాక్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి బాగా. ఇండివిజువల్గా కంపెనీలో ఏమైనా స్ట్రెంత్ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. నిన్న విపరీతంగా అల్యూమినియం ప్రైసెస్ విపరీతంగా పెరగడం వల్లే నిన్న ఈ పర్టికులర్గా ఈ అల్యూమినియం స్టాక్స్, తర్వాత వాటితో పాటు స్టీల్ స్టాక్స్ ఇవన్నీ నిన్న పెరిగాయి. మళ్ళీ ఓవర్నైట్ లాస్ట్ నైట్ ప్రైసెస్ బాగా క్రాష్ అవడం వల్ల మళ్ళీ ఈ స్టాక్స్ ఇవాళ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అయ్యే అవకాశం. ఓకే సార్, బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మీపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వేదాంత ఒకటి బై చేద్దాం అనుకుంటున్నాను మేడం గారు. ఏ రేట్లో బై చేయొచ్చు? 2 years హోల్డ్ చేస్తాను. అలాగే టీసీఎస్ కూడా బై చేద్దాం అనుకుంటున్నాను. ఏ రేట్లో బై చేయమంటారు కొంచెం క్లారిటీగా చెప్పండి మేడం గారు. ఓకే అండి. వేదాంత మీరు బై చేసే పని అయితే అండి కొంచెం డిప్స్ తీసుకున్నప్పుడు బై చేయండి. ప్రస్తుతం 312 రూపాయలు అలా ట్రేడ్ అవుతుంది. 260, 270 ఆ ప్రాంతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొద్ది రోజుల్లో. ఆ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు.
మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ మార్జిన్ అన్నారు కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి వేదాంతాలో. అట్లాగే వేదాంత ఇప్పుడు కొన్ని టేక్ ఓవర్స్ కూడా చేస్తుంది. రీసెంట్గా ఎలక్ట్రో స్టీల్స్ కూడా తీసుకుంది. సో అట్లా ఈ కంపెనీ టేక్ ఓవర్స్లో కూడా నెంబర్ 1గా ఉంటుంది. అట్లాగే చాలా కంపెనీస్ మెర్జ్ అయిన తర్వాత వేదాంత ఫామ్ అయిందండి. అంటే ఈ స్టాక్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఉంది, స్టీల్స్ ఉన్నాయి, వేరే మెటల్స్ ఉన్నాయి. సో ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లాగా ఈ స్టాక్ ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ తీసుకోవచ్చు. టీసీఎస్ కూడా ఈ మధ్య బాగా ర్యాలీ చేసిందండి. లాస్ట్ 4 వీక్స్లో దాదాపుగా 2800 లెవెల్స్ నుంచి ఇప్పుడు 3200 లెవెల్స్కి వచ్చింది. ఈ స్టాక్ ఎనీ డిప్స్ బై అనే చెప్తానండి. సో నెక్స్ట్ డిప్స్లో మీరు తీసుకోండి. కొంచెం ఈరోజు రేపు ఈ స్టాక్ ఇంకొంచెం పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటున్నారు కాబట్టి ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు డిప్స్లో తీసుకుంటా ఉండండి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వాళ్ళ డిఫరెంట్ సినారియోలో ఉంటారు కాబట్టి అది వేరే విషయం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ స్టాక్ క్వాలిటీ స్టాకు, నెంబర్ 1 స్టాక్ ఇన్ ఐటీ కంపెనీ, ఐటీ సెక్టర్. సో ఈ స్టాక్ని 2800 లెవెల్స్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు నెల్లూరు నుంచి. రవివర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. టీవీ టుడే 400 లో బై చేశాను మేడం. టీవీ టుడే ఓకే అండి, కంటిన్యూ చేయమంటారా? రెండోది బీజీఆర్ ఎనర్జీ ప్రెసెంట్ మార్కెట్ లో బై చేయాలి. బీజీఆర్ ఎనర్జీ ఫస్ట్ టీవీ టుడే సార్. అలాగే టీవీ టుడే ప్రస్తుతం 470 రూపాయలు 60 పైసలు ఉందండి. ఈ స్టాక్ కొనొచ్చండి, డిప్స్లో కొనండి. నెక్స్ట్ సపోర్ట్స్ మేజర్గా 440 ఆ ప్రాంతాల్లో ఉన్నాయండి. 440, 420 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో కొంటే మీకు రిటర్న్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంది. కొంచెం కరెక్షన్స్లో తీసుకోండి. మార్కెట్స్ కొన్ని కరెక్షన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ కరెక్షన్స్లో ఈ స్టాక్ తీసుకోవచ్చు. ఈజ్ ఎ క్వాలిటీ కంపెనీ. అండ్ బీజీఆర్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు. మీరు ఈ టీవీ టుడే హోల్డింగ్స్ చేస్తున్నారని మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. 440, 420 లెవెల్లో వస్తే మళ్ళీ యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి స్టాకు. బీజీఆర్ టుడే ఎక్కడ అక్యుములేట్ చేయాలి అని అంటున్నారు. ప్రస్తుతం లెవెల్స్ మంచి లో లెవెల్లోనే ఉందండి. 110 రూపాయలు ట్రేడ్ అవుతూ ఉంది. ఇది సపోర్ట్స్ దగ్గర తీసుకోవచ్చండి. ప్రస్తుతం కూడా తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా తీసుకున్నట్లయితే లాస్ట్ ఒక 4 to 6 months టైంలో 180 నుంచి 110, 100 దాకా వచ్చింది. ఈ స్టాక్ ఈ 110 ప్రైస్ పాయింట్లో బై చేయొచ్చండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు నకరేకల్ నుంచి. యాదయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. లాసా సూపర్ జనరిక్ తీసుకోవచ్చా మేడం? ఓకే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి, షార్ట్ టర్మా? లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్ అయితే మీరు తీసుకోవచ్చండి. స్టాకు ప్రస్తుతం 88 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. కొంచెం డిప్స్ తీసుకున్నప్పుడు తీసుకోండి. అంటే ఈ స్టాకు అరౌండ్ 80 రూపీస్ దగ్గర బై అవుతుందండి. టెక్నికల్గా చూసినప్పుడు అరౌండ్ 80 రూపీస్ ప్రాంతాల్లో మీరు ఈ స్టాక్ను అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అలాగే మరి ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది అని అనుకోవచ్చు? అంటే చూస్తున్న ప్రాఫిట్లోనే ఎండ్ అవుతుంది, కాకపోతే మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఐటీ సెక్టార్లో రిజల్ట్స్ బాగా వస్తూ ఉన్నాయండి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అలాగే యాన్యువల్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ లైన్స్లో వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ మనం చూసాము. ఇన్ఫోసిస్తో మొదలుపెట్టి టీసీఎస్ కానీ, సైంట్ కానీ ఇవన్నీ. సో మిగతా కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్టాక్స్లో హోల్డింగ్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అట్లాగే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కొంత డిప్స్ తీసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. ఆదిత్య గారు, గుడ్ మార్నింగ్ అండి. హెచ్పిసిఎల్ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఇంకా తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నాను. ఫస్ట్ కంపెనీ ఏంటండి? హెచ్పిసిఎల్ అండి. హెచ్పిసిఎల్, అవునండి. దాని మీద క్వశ్చన్ ఏంటి, మీరు తీసుకోవాలనుకుంటున్నారా హెచ్పిసిఎల్? ఓకే అండి, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరగటం వల్ల ఈ హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్, తర్వాత ఐఓసి, ఈ క్రూడ్ ఆయిల్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా కొద్ది క్రాష్ మోడ్లో ఉన్నాయండి. కాకపోతే కొంచెం మంచి అట్రాక్టివ్ లెవెల్స్లోకి వస్తూ ఉన్నాయి. ఇవి మీరు క్రూడ్ ట్రాక్ చేయాలండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ ఎప్పుడు కరెక్షన్స్ మొదలవుతాయో
ఆ టైంలో ఇవి తొందరగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందండి. అంటే సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు 301 ట్రేడ్ అవుతూ ఉంది. మేబీ 280, 260 ప్రైస్ పాయింట్స్లో ఇది చాలా అట్రాక్టివ్ బైగా నాకు కనిపిస్తూ ఉందండి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనీసం హాల్ట్ అవ్వాలి ఒక పాయింట్లో. నిన్న కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్ టైమ్ అంటే రీసెంట్ హైస్ని టచ్ చేసింది, $74 క్రాస్ అయింది. సో ఈ ప్రైస్ మళ్ళీ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది అనేది అది కొద్దిగా మైండ్లో పెట్టుకొని ఈ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు బెంగళూరు నుంచి. సాయి కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నాకు హెర్క్యులస్ 1000 షేర్స్ 155 దగ్గర బై చేశాను. దాంట్లో మనాలి పెట్రో వచ్చి అంటే 20,000 షేర్స్ 42 దగ్గర బై చేశాను. అది నా ప్రైస్ ఇప్పుడు రీచ్ అవుతుంది షార్ట్ టర్మ్. ఓకే, ఫస్ట్ హెర్క్యులస్ అన్నారు, అది ఎంతలో బై చేశారండి? 55 దగ్గర బై చేశాను. 55లో బై చేశారు. ఓకే, ప్రస్తుతం 140 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. కాకపోతే రీసెంట్గా అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. అంటే 180 అలాగే 120 ఆ ప్రాంతాల్లో ఆ రేంజ్లో ఉండిపోయింది. ఈ రేంజెస్ బ్రేక్ అవ్వాలండి. బ్రేక్ అయితే కానీ మంచి రేట్స్ వచ్చే అవకాశాలు లేవు. ఈ స్టాక్ హోల్డ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎనీ టైమ్ బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 1 ఇయర్ పాటు హోల్డ్ చేస్తే కానీ మంచి అట్రాక్టివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం లేదండి. అంటే ప్రస్తుతం ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఫర్దర్గా ఇక్కడ నుంచి గుడ్ ప్రైస్ పాయింట్స్కి వెళ్తుంది. 1 ఇయర్ హోల్డ్ చేయండి. తర్వాత మనాలి పెట్రో అడిగారు. మనాలి పెట్రో 44లో ఇన్వెస్ట్ చేశానన్నారు. ఇది క్రూషియల్గా 44 నుంచి 48 లెవెల్స్ క్రాస్ అవ్వాలండి. అంటే ప్రస్తుతం 38.9 ఉంది. ఇది కూడా కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తూలాగా ఉంది. అంటే దాదాపుగా 2-3 ఇయర్స్ నుంచి ఒక ప్రైస్ రేంజ్లో ఉండిపోయిందండి. 32 నుంచి 46 ప్రైస్ రేంజ్లో ఉండిపోయింది. టెక్నికల్గా బ్రేక్అవుట్ వస్తే కానీ అంటే 40 మీ ప్రైస్ పాయింట్ క్రాస్ అయితే అమ్మద్దు. మీ ప్రైస్ పాయింట్ క్రాస్ అయినప్పుడు నుంచి ఫాస్ట్గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే 44-46 ఆ రేంజ్ క్రాస్ అయితే వెంటనే ఇమీడియట్గా 60-70 రూపీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ ఇది కూడా వచ్చే 1 ఇయర్లో రావచ్చండి. మీ టార్గెట్స్ 70 అయితే దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. 70 రూపీస్ 1 ఇయర్ టైం ఫ్రేమ్లో. ఇది కూడా హోల్డ్ చేయండి. ఓకే సార్, గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 680లో జెన్ టెక్నాలజీ 110 రూపాయలు తీసుకున్నానండి. ఫస్ట్ కంపెనీ ఏంటండి? శక్తి పంప్స్. జెన్ టెక్నాలజీ. అలాగే అండి. ఓకే, జెన్ టెక్నాలజీస్ ప్రస్తుతం 125 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. ఒక మంచి ట్రెండ్ లైన్లో వెళ్తూ ఉంది. ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయండి. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ కాకపోతే ఇంకా ఫర్దర్గా హైస్ చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేటప్పటికి 180-190 రూపీస్ టార్గెట్స్ వచ్చే అవకాశం ఉందండి 1 ఇయర్ టైం ఫ్రేమ్లో. అట్లాగే శక్తి పంప్స్ అడిగారు. శక్తి పంప్స్ హైలీ డిమాండ్ ఉన్నాయండి. ఈ పంప్స్ వీటికి వాటర్ వర్క్స్లో బాగా యూజ్ చేస్తున్నారు. ఈ స్టాక్ కూడా రీసెంట్గా లాస్ట్ 3 వీక్స్ నుంచి బాగా గ్రో అయింది. దాదాపుగా 520 నుంచి 766 దాకా వెళ్ళింది. ఈ స్టాక్లో కూడా మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. ఫర్దర్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, అలాగే మరి బ్యాంకింగ్ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది అని అంటారంటే మాక్సిమం మనం చూస్తున్నాము నో క్యాష్ బోర్డ్స్ ATMsలో చూస్తూనే ఉన్నాము. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే అది 2 డిఫరెంట్ ఇష్యూస్ అండి. అంటే క్యాష్ అనేది లేకపోవడం అనేది ATMsలో అది ప్రజలకి వచ్చే ఇబ్బంది. ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టార్లో వాళ్ళ ప్రాఫిటబిలిటీ అవన్నీ కూడా వేరే ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళ లోన్ బుక్స్ మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓవరాల్గా సెక్టారు ప్రైవేట్ సెక్టార్ వరకు బాగా పెర్ఫామ్ చేస్తూ ఉందండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం చాలా వీక్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో క్వాలిటీ నేమ్స్కి స్టిక్ ఆన్ అయి ఉండి వాటితో కంటిన్యూ చేయాలండి ఇన్వెస్ట్మెంట్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే పిఎస్ బ్యాంక్ బిస్ సజెస్ట్ చేస్తానండి. దాంట్లో యాజ్ ఎ గ్రూప్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా ఉంటుంది ఆ ETFలో.
ఓవరాల్గా నిన్న తీసుకున్నట్లయితే ఎస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, డిసిబి ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. ఎస్ బ్యాంక్ దాదాపుగా 3% పెరిగింది. చాలా రోజుల నుంచి కొంతమంది కాలర్స్ అడిగినప్పుడు కూడా 300 రూపీస్ ఆ ప్రాంతాల్లో స్ట్రక్ అయిపోయింది. అక్కడ అంటే అదొక బేస్ లెవెల్గా ఉండి అక్కడి నుంచి ఒకసారి బౌన్స్ వచ్చి నిన్న 319లో క్లోజ్ అయింది. ఈ స్టాకు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందండి నెక్స్ట్ రాబోయే కొద్ది వారాలకి. ఈ స్టాక్ మీద దృష్టి పెట్టచ్చు. ఓకే సార్, బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హేమంత్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్ఈసి 150 దగ్గర పర్చేజ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఆర్ఈసి 150 దగ్గర పర్చేజ్ చేస్తున్నాను. 1500 క్వాంటిటీ ఉంది. అది ఇప్పుడు ప్రెసెంట్ 130, 120 ట్రేడ్ లో అది హోల్డ్ చేయొచ్చా ఏంటండి? మీ టైం ఫ్రేమ్ ఎంత ఉందండి? ఎంత టైం ఉంచాలనుకున్నారు? లాంగ్ టర్మ్ అండి, 6 months టైం ఉంచాం. 6 months అయితే మీకు ఇబ్బంది ఏం లేదండి. మీ ప్రైస్ పాయింట్ దాటుతుంది. నెక్స్ట్ 2 quartersలో అంటే ఈ మధ్య బాగా కరెక్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 5-6 monthsలో 220 నుంచి దాదాపుగా 120 దాకా వచ్చింది. మళ్ళీ రిటర్న్ జర్నీలో ఉంది. సో టెక్నికల్గా కూడా సపోర్ట్స్ దొరికాయి 120 ప్రాంతాల్లో. మీరు 150లో కొన్నాను అన్నారు. 150 ప్రైస్ దాటుతుందండి. అక్కడ నుంచి మీరు మీ టైం ఫ్రేమ్లోనే మీకు కొంత ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 10 to 15% ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటే 6 monthsలో 180 దగ్గర మీరు ఎగ్జిట్ ప్లాన్ చేసుకోండి ఆర్ఈసీలో. ఓకే సార్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హరిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను అంటే ఫ్రెష్గా స్టాక్ మార్కెట్లో రావాలనుకుంటున్నాను. నాకు షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి కొద్దిగా స్టాక్స్ చెప్పండి, లేదా అలానే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఏమైనా స్టాక్ ఏమైనా స్కీమ్స్ చెప్పండి సార్. ఓకే అండి, మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి పెట్టడం మంచిదండి. స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ అంటే కొద్దిగా ఎప్పటికప్పుడు వాటిని రీసెర్చ్ చేస్తూ ఉండాలి. మీ తరపున మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎలాగో రీసెర్చ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి నిర్భయంతరంగా. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లో థీమ్స్ అడిగారు. థీమ్స్ అయితే కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి. అంటే వాటిలో టెక్నాలజీ అంటే ఐటీ కంపెనీలు కానీ, ఐటీ సెక్టార్కి సంబంధించిన కంపెనీలు కానీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్ కంపెనీలు, అట్లాగే ఎన్బిఎఫ్సిలు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఇట్లాంటి సెక్టారియల్ థీమ్స్ ఏమన్నా దొరికితే ఆ సెక్టారియల్ థీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఆటోమొబైల్ కానీ బేసిక్గా మనం ఇప్పుడు అనుకునే ఆటోమొబైల్, ఫైనాన్స్లో ఎన్బిఎఫ్సిస్, తర్వాత టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ ఇట్లాంటి సెక్టార్స్ దొరికితే తీసుకోండి. లేకపోతే వెల్ వర్స్డ్ నేమ్స్ ఉన్నాయి మార్కెట్లో. రైట్ ఫ్రమ్ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ కాడ నుంచి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ, సుందరం, వీటిల్లో మంచి గ్రోత్ ఫండ్స్ ఉంటాయండి. ఆ గ్రోత్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే సార్, నంద్యాల నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. సంజీవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏ స్టాక్ గురించి? గుడ్ మార్నింగ్ సార్, టెక్ మహీంద్రా కలరాడర్లో తీసుకొని వెంటనే అమ్మేయాలి సార్. హలో సార్, ఏంటండి క్వశ్చన్ ఏంటండి? టెక్ మహీంద్రా సార్ ఈరోజు తీసుకొని ఇంట్రాడేలో సార్ కలరాడర్లో సేల్ చేయాలి సార్. అట్లా స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకొని బయింగ్ చేయాలి సార్. ఓకే అండి, టెక్ మహీంద్రా సార్ అర్థమైందండి. స్టాప్ లాస్ ఎంత అంటారు సార్? ఓకే, అంటే ఫ్యూచర్ మార్కెట్స్లో అంటే క్యాష్ మార్కెట్లో చేస్తుంటారా? కలరాడర్ సార్, అదే 3 కలర్స్ సెల్లింగ్ పెట్టాలి సార్ పొద్దున బైక్ చేసి. 3 o'clock కల్లా? అవును సార్, అది కలరాడర్ సార్. ఓకే ఓకే అండి. స్టాప్ లాస్ అంటే ఇంట్రాడే కంటే అది ముందు అసలు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనం చూసుకోవాలండి. ఎక్కడ ఓపెన్ అవుతుంది, వీలైనంత వరకు ప్రైస్ ఫస్ట్ 45 minutes అబ్జర్వ్ చేయండి. 45 minutes అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంట్రాడేలో మళ్ళీ ఆ 45 minutesలో హై లోస్ రికార్డ్ అవుతాయి. మళ్ళీ లో పాయింట్స్కి వచ్చి లో పాయింట్స్ కట్ అవుతుంటే లో పాయింట్లో ఇన్వెస్ట్ చేయండి మీరు లాంగ్ సైడ్ అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు. సో ఆ ప్రైస్ పాయింట్లో ఇన్వెస్ట్ చేసి మ్యాక్సిమం ఒక 1% స్టాప్ లాస్ పెట్టుకోండి. అట్లాగే షార్ట్ ప్రిఫర్ చేయడానికి లేదులేండి ఈరోజు. ఎందుకంటే ఐటీ సెక్టర్ వరకు మార్కెట్ ఓవరాల్గా కొంత కరెక్షన్ తీసుకున్నప్పటికీ ఈరోజు
యాజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా సజెస్ట్ చేయటం మైనస్లో ఉంది. కానీ ఐటీ సెగ్మెంట్ ఏమన్నా కొంత ప్రాఫిట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది టీసీఎస్ ఈ రిజల్ట్స్ వల్ల. లాంగ్ సైడ్ ప్రిఫర్ చేస్తే ఒక 1% స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫస్ట్ 45 మినిట్స్ వచ్చిన లో వచ్చిన పాయింట్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. ఓకే సార్, ఎనీ పర్సనల్ హోల్డింగ్స్ సార్? ఈరోజు ప్రస్తావించిన షేర్లో నా పర్సనల్ హోల్డింగ్స్ ఏం లేవండి, క్లయింట్స్ ఉండొచ్చు. ఎనీ రికమెండేషన్స్? ఈరోజు ప్రత్యేకించి రికమెండేషన్స్ ఏమి లేవండి. ఓకే సార్. చేస్తే ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మెటల్స్ కొంత అప్రమత్తంగా ఉండాలండి, రాత్రి మెటల్స్ బేస్ మెటల్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి మనీ. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.